మన బాడీలో మనకి 7 చక్రాలు ఉంటాయి కదా, 7 చక్రాలకి 7 రంగులు ఉంటాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది మనకి. అలాగే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత కూడా ఉన్నారు కదమ్మా. అసలు ఎందుకు మా చక్రాలకి దేవతలకి అంటే అధిష్టాన దేవతలు ఎందుకు ఉండాలి చక్రాలకి అసలు? చక్రాలకి ఎందుకు అని అంటే మన చక్రాలు అంటే ఈ 7 చక్రాలు ఈ మన లోపలే ఉన్నాయి అని కూడా కాదు, భూమిలో 7 చక్రాలు ఉన్నాయి. అందుకే మీకు సప్త మోక్షపురులు అని చెప్పేసి మీరు చూస్తున్నారు. ఏమిటి అంటే ఉజ్జయిని, కాశీ, కంచి, మధుర ఇవన్నీ చెప్తున్నారు. ఇవి అంటే 7 చక్రాలు 7 మోక్షపురులు. అంటే మనకి మోక్షాన్ని ప్రసాదించేవి అవే. ఇప్పుడు మీరు లలితా సహస్రం తీసుకున్నా సరే మహాపద్మాటవి సంస్థ కదంబవనవాసిని అని అమ్మవారిని అంటారు. మహాపద్మాటవి అంటే ఏంటంటే మహాపద్మాలున్న అడవి ఏది అంటే మన లోపలున్న 7 చక్రాలే. మహాపద్మాలు అంటే అవే గొప్ప పద్మాలు. అన్నిటికంటే గొప్ప పద్మాలు ఏమిటి అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార ఈ 7 పద్మాలే. కానీ మనం ఏం చేసామంటే చక్కగా అమ్మ ఓపెన్ చేసి పంపించింది. ఓపెన్ చేసి పంపితే మనం ఎలా ఉంటాం మామూలుగా భూమి మీద ఉన్నప్పుడు? అందుకే 5వ సంవత్సరం వరకు మనం వచ్చి బాలల్లాగే ఉంటాం. అందుకే మన దేవుడితో సమానం అని అనడానికి కారణం అదే. మనం దేవుడిలాగే ఉంటాం 5 వరకు. 6 అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన లోపల చిన్నది మోహం అని వస్తుంది. ఆ మోహం అంటే ఏంటి అంటే అట్రాక్షన్స్. ఇది కావాలి, అది కావాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏది కావాలన్నారో అది వచ్చినా సరే అప్పుడు ఎప్పుడో ఇంకోటి ఇవ్వలేదు. అందుకే మీరు అమ్మ నాన్నని అడుగుతూ ఉంటారు కూడా చిన్నప్పుడు. మనకి ఇచ్చింది తీసుకుని హ్యాపీ ఫీల్ అమ్మో, అప్పుడేదో అడిగాను అది ఇవ్వలేదు. ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఉన్న స్థితిని ఎంజాయ్ చేయలేకపోతాం ఈ మోహం వల్ల. దానికి తోడు మోహం ఎక్కడికి వస్తుంది అంటే అనాహత చక్రం గుండెల్లోకి వస్తుంది. మొదట వచ్చి బ్యాడ్ క్వాలిటీ అది మానవుల్లోకి. ఆ అట్రాక్షన్ ఎప్పుడైతే మన గుండెల్లోకి వచ్చిందో దాన్ని మనం ఎలా ఫీల్ అవుతాం అంటే ఆ ప్రేమ అనుకుంటాం. ఆ ప్రేమ అనుకోవడం వల్ల మనకి ప్రేమ అట్రాక్షన్ ఎప్పుడైతే మిక్స్ అయిపోయాయో ఆ రెండింటికి తేడా తెలియట్లే. ఆ తేడా తెలియకపోవడం వల్ల ఏమవుతామంటే సఫర్ అవుతున్నాం. సఫర్ ఎలా అవుతామంటే అయ్యో నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను, వీళ్ళు మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ నిజంగా అందరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటే ఇది గొడవ ఉంటుందా? అది మనకు అర్థం అవ్వకేంటి అంటే ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో బాధపడుతూనే ఉంటాం. ఆ బాధపడడం వల్ల ఏమవుతుందంటే ఆ బాధ కాస్త స్వాదిష్టాన చక్రానికి వెళ్ళి అదే కోరిక కింద మారుతుంది. డిజైర్ అయ్యేసరికి స్వాదిష్టాన చక్రంలో ఎప్పుడైతే కోరిక వచ్చిందో దాన్ని శక్తి కూటము అని పిలుస్తాం. అక్కడి నుంచే శక్తి శరీరంలో మొత్తం అన్ని భాగాలకి అందుతుంది. అందడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి రోమంలోనూ కూడా కోరికలే. అందువల్లే ఇది కావాలి, అది కావాలి, ఒకటి ఆగితే ఇంకోటి ఆగట్లే. ఇంకోటి ఏదో కావాలి, ఇంకోటి ఏదో కావాలి, ఇంకోటి ఏదో కావాలి. అన్నీ తెచ్చుకున్నా సరే ఇంకోటి ఏదో కావాల్సి వస్తుంది. అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు ఈ చక్రాలు కదంబ వనవాసిని అంటే ఈ చక్రాల చుట్టూ మనం ఏం చేసామంటే కలుపు మొక్కల్ని పెంచేసుకున్నాం. అవి ఏమిటి అంటే మన కోరికలు, మన మోహం అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ ఎప్పుడైతే మన లోపల పెంచుకున్నామో అవే కలుపు మొక్కలు. అవి ఏంటంటే ఒకటేమో బద్ధకాన్ని, కామం ఏం చేస్తుంది నువ్వు కదలకు అని చెప్తుంది, ఆడే కూర్చో కానీ నీ కోరికలన్నీ తీరాలి. మీరు అక్కడ కూర్చుంటే కోరిక తీరుతుందా? మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు, ఇంట్లో కూర్చుంటానండి అంటే కారు వస్తుందా? మీరు కష్టపడి పని చేయాలి కదమ్మా. అంటే బద్ధకం అవసరం లేదు. బద్ధకం ఉంటే మీరు అనుకున్న కోరిక తీరదు. అప్పుడు మీకు ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. కానీ మీరు పని చెయ్యాలి అంటే మీకు ఏముండకూడదు? బద్ధకం ఉండకూడదు. అంటే ఒకదాన్ని లింక్ పెట్టి బద్ధకం కాస్తే ఎలా మారుతుంది అంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నాం కోపం వల్ల. ఎలా పోల్చుకుంటున్నాం? అయ్యో వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదని అయిపోయింది. చూడండి మీరు ఇవన్నీ కూడా కాదు, వస్తువులు అవి కాదు. ఒక ఆఫీస్ ఉందనుకోండి, మనందరం ఆఫీస్లో పనిచేస్తున్నాం. అదేంటో అండి ఇంట్లో తల్లి తండ్రి చెప్తారనమాట, మా అబ్బాయి జాతకం బాగోలే, మా అమ్మాయి జాతకం బాగోలేదు. ఎందుకండి అంటే వీళ్ళు చెప్పినవి ఎవరైనా చేస్తే వాళ్ళది వర్కౌట్ అవుతుందిటండి, పాపం వీళ్ళ లైఫ్కి వర్కౌట్ అవ్వట్లేదు అంటారు. అలా అవని వాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా ఈ సృష్టిలో? ఎందుకుండరు అని అంటే మీరు చెప్పిన ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు కూడా వర్కౌట్ అవుతుంది. మీరు చెప్పిన దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, మీరు చేయలేకపోయారనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. అది చేసుకోలేక ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళతోనూ కంపేర్ చేస్తున్నాం. అది ఏమవుతుంది? మళ్ళీ జెల్సీ కింద మారిపోతుంది.
కాంపిటీషన్, జెల్సీ ఇవన్నీ అంటే భయం వస్తుంది. ఈ భయం అహంకారం అయిపోతుంది. అహంకారం ఏమిటి అంటే మోహం. ఆ మోహంతో ఏమవుతుంది అంటే అహంకారమే ఎక్కువైపోతే దాన్ని మాత్సర్యము అంటారు. ఆ మాత్సర్యం అంటే ఏమిటి అంటే మనందరం 10 తలల రావణాసురుడిలా అయిపోతున్నాం. ఎలాగో అని అంటే తల ఒకటే ఉంటుంది కానీ మనకు అంత హెడ్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. 10 తలకున్న హెడ్ స్ట్రాంగ్. అలా అయిపోయి ఇంకెవరు ఎవరి మాట వినకుండా ఒక రూడ్గా అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు విడిపోయి కలిసి ఆ స్థితి ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికే వీళ్ళు ఏం చేశారు అంటే ఈ చక్రాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మీరు పొలమైనా అంతే, దాన్ని బాగు చేస్తూ ఉంటే ఏమవుతుంది, అవునమ్మా. నీట్గా అవి పండి మీకు అనుకున్న పంట దిగుబడి వచ్చి బాగా వస్తుంది. మీరు హాయిగా దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. అవును. ఇక్కడ ఈ చక్రాలైనా అంతే. ఈ చక్రాలు ఎప్పుడైతే సరిగ్గా లేవో మనలో ఏంటి అంటే అక్కర్లేని రాక్షస లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అదే ఆ చక్రాలను కరెక్ట్గా పెట్టుకుంటే ఏంటంటే దేవతా లక్షణాలు అంటే ఏం లేదు, బద్ధకం ఉండే ప్లేస్లో మీరు పని చేయాలనిపిస్తూ ఉంటుంది, భయం ఉండే ప్లేస్లో ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. పక్క వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేసే బదులు నన్ను నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటే నేను విజయం సాధిస్తానని తెలుస్తుంది. నాకు వచ్చిన జ్ఞానాన్ని నా గురించి నేను గొప్పలు చెప్పకుండా నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం ఏమవుతుంది అని అంటే రాక్షసత్వం అవుతుంది. అదే కనుక మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని జ్ఞానం కింద మార్చి చెప్పామనుకోండి, దానివల్ల ఏమవుతుంది అని అంటే చాలామందికి బెనిఫిట్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనకు అర్థమయ్యేటట్టు ఈ చక్రాలు చేస్తాయి. దానికి ఏంటి అంటే దాని మీద ఫోకస్ పెట్టడానికి మనకు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవతనిచ్చి తద్వారా ఏంటి అంటే ఆ భూమిని ఏదైతే ఉందో ఆ చుట్టూ ఉన్న కలుపు మొక్కలన్నిటినీ తీసేసి కదంబవనం అంటే ఏంటి అంటే చెప్పేది ఇప్పుడు చూడండి, ఫారెస్ట్ వెళ్ళారనుకో మీరు, ఇష్టమైనట్టు ఏ మొక్కలు అయితే ఆ మొక్కలు అలా పెరిగిపోతూ ఉంటాయి. నడిచి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అదే కనుక మీరు ఒక తోటలోకి వెళ్ళారనుకోండి, ఆ గట్ల మీద హాయిగా నడుచుకుంటూ పైగా ఆ పక్కన ఈ పువ్వుల్ని ఆ పువ్వుల్ని చూసుకుంటూ ఒక చోట మల్లె పూలు, కనకాంబరాలు, చామంతి పూలు వేశారనుకో, ఆ కలర్స్ మధ్యలో మీరు నడిచి వెళ్తుంటే మీ లోపల ఎంతో ఉల్లాసం వస్తుంది కదా. అంటే ఆ ఉల్లాసాన్ని తెచ్చుకుంటున్నాం ఈ దేవతలకు పూజ చేయడం వల్ల. దాన్ని అలా వదిలేయడం వల్ల ఏమిటి అంటే అడవిలో నడిస్తే ఎలా ఉంటుందో ఈ లోపల కూడా అలాగే భయంకరంగా అయిపోవడం వల్ల మనకి మనమే భారం అయిపోతున్నాం.